ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇంతవరకు ఒప్పుకోలు ప్రార్థనలో కృప చూపించినందుకే నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు మేమందరము సంఘముగా చేరి నీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన, కన్నీటితో ప్రార్థన, పట్టుదల కలిగి ప్రార్థన చేసేటటువంటి కృపను దయచేయండి నాయన. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మచేత నింపండి. కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతూ ఉండగా నిలువబడుతున్న నీ దాసిని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం కొరకై లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము మనకు ఒక గొప్ప మాదిరికరమై ఉన్నది. ఆయన అడుగుజాడలలో మనం నడవాలి అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం, ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆయన మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేశాడో లూకాసు వార్తలో ఆయన ప్రార్థన గురించి ఎక్కువ సందర్భాలు రాయబడ్డాయి. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. ఇంకా తెల్లవారకు ముందే, ఇంకా చీకటి ఉండగానే ఆయన అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. రాత్రంతా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ప్రార్థన చేశాడంట? కొండ మీద ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం కొండ మీద ఉన్నామా, మందిరంలో ఉన్నామా? కొండ మీద ప్రార్థన చేయటం కష్టమా తేలిక? ఈ రాత్రి ఏల్చూరు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయమంటే చేస్తారా? 7 గంటల లైట్లు ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి వచ్చాం, కానీ అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి వెళ్ళి రాత్రంతా ఏం చేశాడంట? ప్రార్థనలో గడిపాడు. ఆయన ప్రార్థించడం మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేయమని మనకు బోధిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారికి ఉపమానము చెప్పెను. ఎవరు వారు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. అంతేకాదు లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. అలాగే ప్రార్థన చేయమని వారికి బోధించాడు, వారిని హెచ్చరించాడు. ఆయన శిష్యులు కూడా ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండగా చూచి, ప్రభువా, మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించుము అని అడిగారు. ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో ఎక్కడ కూర్చున్నటువంటి నీవు కూడా, నువ్వు మందిరానికి వస్తూ ఎంతకాలం అయిందో నాకు తెలియదు, కానీ ఒక పాట రాకుండా, ప్రార్థన చేయడం రాకుండా, ఆరాధన చేయడం రాకుండా, పరిచర్య చేయడం రాకుండా, ఏదో ఒక నామకార్థమైనటువంటి వ్యక్తిగా వస్తూ పోతూ ఉన్నావేమో.
అలాగ ఉండటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ నీకు ప్రార్థన చేయడం ఎవరు నేర్పిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల చెంత చేరి, ప్రభువా నాకు ప్రార్థన చేయటం నేర్పించు, నాకు వాక్యం చదవడం నేర్పించు, నాకు పరిచయం చేయటం నేర్పించు, నాకు ఆరాధన చేయటం నేర్పించు. దేవుడు నేర్పించేటటువంటి వాడు. ఆయన అడగాలి మనం. అడుగుడి మీకు ఇవ్వబడునన్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలి మనం. ఏమని అడగాలంటే ప్రార్థన చేయటం నేర్పించమని అడగాలి. ఆనాడు శిష్యులు అడిగారు, యేసుక్రీస్తు ప్రభువారు వారికి నేర్పించాడు. అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో వారిని ప్రార్థన చేయమని హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తాను గొప్ప ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. ప్రార్థించే విషయంలో మాదిరి చూపించాడు, ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వారిని ప్రార్థన చేయమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేయాలంట? విసుగకుండా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి, భారముతో ప్రార్థన చేయాలి, బాధ్యతతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, తగ్గింపుతో ప్రార్థన చేయాలి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకై మనము ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉండాలి. ఇతరుల యొక్క రక్షణ కొరకై, ఇతరుల యొక్క స్వస్థత కొరకై, ఇతరుల యొక్క క్షేమము కొరకై, ఇతరుల యొక్క అభివృద్ధి కొరకై, దేవుని యొక్క సేవకుల కొరకై, సంఘము కొరకై, అలాగే మన కుటుంబాల కొరకై, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సంఘము, ప్రతి విధమైనటువంటి దైవ సేవకులు, ప్రతి విధమైనటువంటి విశ్వాసుల కొరకై మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అధికారుల కొరకై, రాజుల కొరకై, సమస్త మనుషుల కొరకై మనం ఏం చేయాలంట? ప్రార్థించే వారంగా ఉండాలి. ఇంతగా ప్రార్థించమని దేవుడు సెలవిస్తూ ఉండగా నాకు ప్రార్థన రాదు అని ప్రార్థన మానేయటం, ప్రార్థన చేయకుండా ఉండటం అనేది చాలా చెడ్డ లక్షణం. అర్థమైందా? కాబట్టి ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఎలా ప్రార్థించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు? విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థించే విషయంలో విసుగుండకూడదు, నిత్యము ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన ఎలా ప్రార్థన చేయాలో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం? ఆ ఉపమానంలో ఒక విధవరాలు ఉన్నది. ఆమె తనకు న్యాయం కావాలి అని ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తా ఉంది. అయితే ఆ న్యాయాధిపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అన్యాయస్తుడిగా కనిపిస్తా ఉన్నాడు. ఆ న్యాయాధిపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని భయం లేనివాడుగా, మనుషులంటే లెక్కలేనివాడిగా ఉన్నాడు, ఒక గర్విష్టివాడిగా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ న్యాయాధిపతి దగ్గరికి ఆమె తరచుగా వెళ్ళిందంట, మాటికి వెళ్ళిందంట, అనుదినము కూడా ఆయన బ్రతిమలాడుకుంటూ ఉందంట. ఆ వ్యక్తి ఆమెను పట్టించుకోకపోయినా, ఆ వ్యక్తి ఆమెను త్రోసివేస్తా ఉన్నా, ఆ వ్యక్తి ఆమెను దగ్గరికి రానికపోయినా కూడా తనకు న్యాయం జరిగేటటువంటి స్థానంలో ఆ వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఆ విధవరాలు ఏం చేసిందంటే మాటికి విసుక్కోకుండా, ఆయన అసహించుకుంటున్నప్పటికీ కూడా ఆయన దగ్గరకు వచ్చి కాళ్ళ వేళ్ళబడి బ్రతిమలాడుకుంటా ఉంది. ఒక మనుష్యుడి దగ్గరకు వచ్చి ఆమె అంతగా బ్రతిమలాడుకుంటూ, అంతగా గోజాడుకుంటూ, తన యొక్క బాధను చెప్పుకుంటూ తనకు న్యాయం చేయమని అడుగుతూ ఉండగా ఆయన అన్యాయస్తుడు, దేవుని భయం లేనివాడు, మనుషులంటే లెక్కలేనటువంటి వాడు, అలాంటి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఆమె అలాగా కాళ్ళ వేళ్ళ మీద పడి ఆయన బ్రతిమలాడుతూ ఉండగా మన ప్రభు ఎలాంటి వాడంట? ఆయన కూడా న్యాయాధిపతి, ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి, ఆయన నిజమైనటువంటి న్యాయాధిపతి, ఆయన ప్రేమ కలిగినటువంటి న్యాయాధిపతి, ఆయన ఆదరించేటటువంటి వాడు, చేర్చుకునేటటువంటి వాడు, కనికరం చూపించేటటువంటి వాడు. ఆ న్యాయాధిపతి నా దగ్గరికి రండి పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి అడగండి అంటున్నాడు, ప్రార్థన చేయండి అంటున్నాడు, నేను తప్పక మీకు న్యాయము తీరుస్తానంటున్నాడు. మరి ఆయన ప్రార్థన చేయమని చెప్తూ ఉండగా మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన యొక్క కాళ్ళ మీద పడి ఆయన కన్నీటితో ఆయన ఎప్పుడు బ్రతిమలాడేటటువంటి వారంగా మనం ఉండాలి. ఆ 7వ వచనంలో ఒక మాట రాయబడిన చదవండి. 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకునుచు ఉండగా
వారికి న్యాయము తీర్చడా. ఒక అన్యాయస్తుడే ఆ విధవరాలికి న్యాయం తీర్చాడు. ఎందుకంటే ఈమె నన్ను విసిగిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉందంట? ఈమెకి న్యాయం తీరిస్తే ఒక పని అయిపోయింది. మాటి మాటికి రాకుండా ఏమో బాధపడలేకపోతున్నా అని చెప్పి ఇష్టం లేకపోయినా ఏం చేశాడంటే ఆమెకి న్యాయము తీర్చాడు. ఒక అన్యాయస్తుడే ఆమె తరచుగా ఆయన దగ్గరకు వస్తూ ఉంటే న్యాయం తీర్చాడు కదా. మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన నమ్ముకొని దివారాత్రమని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసేటటువంటి వారి ప్రార్థన వినడా, కార్యాలు చేయడా? తప్పకుండా కార్యాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. అందుకనే యాకోబు పత్రికలో రాయబడిన మాట, పేతురు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉంటాయంట, ఆయన చెవులు నీతిమంతుల యొక్క మొరలకు మొరల వైపు ఉంటాయంట. ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థన వినడానికని సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. అయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి కూడా ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే ప్రార్థన చేసేటటువంటి ఆ అలవాటు కానీ, ఆ లక్షణం కానీ, ఆ సిద్ధపాటు కానీ మనకున్నదా? చాలా కాలం మన జీవితంలో ప్రార్థన నిర్లక్ష్యం చేసి చాలా నష్టపోయాం. కనీసం నీ ఇంటి వారి రక్షణ కొరకైనా, కనీసం నీ చుట్టుపక్కల వారి రక్షణ కొరకైనా, కనీసం నీ బంధువుల రక్షణ కొరకైనా, కనీసం ఒక్క ఆత్మ రక్షణ కొరకైనా నువ్వు ప్రార్థన చేసావా? తూర్పు అమెరికా దేశంలో శ్రీమతి డోరతీ క్లాప్ అనేటటువంటి ఒక వృద్ధ విధవరాలు ఉండేది. ఆమె యేసు ప్రభువు నమ్ముకుంది. ఆమె వృద్ధాప్యంలో ఉన్నది. అందరికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటటువంటి శక్తి కానీ, ఆరోగ్యం కానీ తనకు లేదు. అంతేకాకుండా బోధించేటటువంటి జ్ఞానము కూడా తనకు లేదు. కానీ హృదయంలో ఆమెకు భారం ఉన్నది. నశించిపోతున్నటువంటి వారిని కొంతమందినైనా తాను రక్షించాలనే భారం ఉంది ఆమెకి. ఈ డోరతీ క్లాప్ అనేటువంటి ఈ మహిళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆమె నివసించేటటువంటి ఆ పట్టణంలో, ఆ వీధిలో ఒక స్కూల్ ఉందన్నమాట, గవర్నమెంట్ స్కూల్ ఉంది. దేవుడు ఆ స్కూల్లో పిల్లల యొక్క రక్షణ కొరకే ప్రార్థన చేయమని ఆమె హృదయంలో ఒక భారం ఉంచాడు. ఆ రోజు నుంచి ఆమె ఏం చేసిందంటే, మోకాళ్ళ మీద పడి కన్నీటితో ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా రక్షింపబడాలని ప్రార్థన చేసింది. ఆ ఒకరోజు కాదు, లేకపోతే ఒక వారం కాదు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల కోసం ఆమె ప్రార్థన చేస్తానే ఉంది. ఎంతకాలం ప్రార్థన చేసిందంటే, దాదాపుగా 12 సంవత్సరాలు ఆమె ప్రార్థన చేసింది. ఎవరి కోసం ప్రార్థన చేసింది? స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు రక్షణ పొందాలని ప్రార్థన చేసింది. అయితే దేవుడు వారు రక్షణ పొందడం మాత్రమే కాదు, ఆమెకి ఇంకో తలంపు కూడా ఇచ్చాడంట. ఏంటి ఆ తలంపు అంటే, వారు రక్షణ పొందడం మాత్రమే కాకుండా వారు ప్రపంచవ్యాప్తంగా భూదిగంతముల వరకు దేవునికి సాక్షులుగా ఉండాలి అనే విషయంలో కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ప్రార్థన ఫలితంగా ఆ స్కూల్లో చాలామంది విద్యార్థులు రక్షణ పొందారు. కానీ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి మాత్రం చాలా తొంటరివాడు, చాలా అల్లరివాడు. ఆ ప్రాంతంలో, ఆ వీధిలో ఆ అబ్బాయి చాలా అల్లరివాడు అనేటటువంటి ఒక చెడ్డ పేరు ఆ అబ్బాయికి ఉంది. ఆ అబ్బాయి మాత్రం మారు మనసు పొందల. అయితే అందరూ మారు మనసు పొందిన ఆ ఒక్క అబ్బాయి ఎందుకు రక్షణ పొందకూడదని చెప్పి ఆమె ఇంకా భారంతో ప్రార్థన చేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయికి యోహాను సువార్తను ఆమె చదవమని ఇచ్చింది. చదవమని ఇచ్చి ఆ అబ్బాయి సంతోషంగా ఆ యోహాను సువార్త తీసుకున్నాడు. ఆ సువార్తను ఇచ్చిన తర్వాత మరలా ఆ అబ్బాయి కోసమే ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది తెలుసా? ఆ అబ్బాయి కోసం 3 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఎన్ని సంవత్సరాలమ్మా? 3 సంవత్సరాలు ప్రార్థన చేసింది. 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ అబ్బాయి కూడా రక్షణ పొందాడు. 15 సంవత్సరాల వయసులో ఆ అబ్బాయి రక్షణ పొందాడు. ఆ యవనస్తుడి పేరే జార్జ్ వర్వర్ గారు. ఏం పేరు చెప్పండి? జార్జ్ వర్వర్ గారు. ఈ వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఆ 16 సంవత్సరాల ప్రాయంలో ఈ అబ్బాయి కూడా నేను మారు మనసు పొంది రక్షణ పొందాను, నాలాగే అనేక మంది యవనస్తులు పాడైపోతా ఉన్నారు, వారందరినీ కూడా యేసు ప్రభు దగ్గర నడిపించాలని చెప్పి ఈ అబ్బాయి అనేక ప్రాంతాలకు వెళ్ళి తనలాంటి యవనస్తులకు సువార్త చెప్పడం ప్రారంభించాడు 16 సంవత్సరాల వయసులో.
ఆ విధంగా సువార్త ప్రకటించినప్పుడు 200 మంది యవనస్తులు రక్షణ పొందారు ఈ అబ్బాయి ద్వారా. ఎంతమంది అమ్మా? 200 మంది రక్షణ పొందారు. ఈ 200 మందిలో కొంతమంది యవనస్తుల్ని ఈ అబ్బాయి ఏర్పరచుకుని వీళ్ళందరూ కలిసి ఒక పరిచర్యను ప్రారంభించారు, ఒక మినిస్ట్రీని ప్రారంభించారు. దానికి ఓఎం అంటే ఆపరేషన్ మొబిలైజేషన్ అనేటటువంటి ఒక సంస్థను వాళ్ళు ప్రారంభించి, ఓఎం సంస్థ లేక ఓఎం మినిస్ట్రీ అనేటటువంటి ఆ సంస్థను వాళ్ళు ప్రారంభించి, ఆ సంస్థ ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటించడం, అనేక ప్రాంతాల్లో ఆ సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే రక్షింపబడ్డారో ఆ ప్రాంతంలో వారిని సంఘముగా సమకూర్చి అక్కడ దేవుని యొక్క మందిరాన్ని స్థాపించడం ప్రారంభించారు. ఆ విధంగా దేవుని యొక్క సంఘాలు ప్రారంభించడం కేవలం అమెరికా దేశంలోనే మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఆ యవనస్తుడు తనతో కలిసినటువంటి కొంతమంది తన సహకారులు ఏం చేశారంటే అనేక ప్రాంతాలకు తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. కొన్ని లక్షల మందికి వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. ఈ అబ్బాయి ఓఎం అనేటటువంటి ఈ సంస్థ ద్వారా, అంటే ఆపరేషన్ మొబిలైజేషన్ అటువంటి ఈ సంస్థ ద్వారా 1,00,000 పుస్తకాలను రాశాడు. అనేక మందికి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బైబిల్ అందించాలన్నటువంటి ఆశతో, భారంతో ప్రార్థన చేసి ప్రపంచ దేశాలు తిరుగుతూ ఆ దేశంలో ఉన్నటువంటి వారి యొక్క భాషల్లో ఈ బైబిల్ని వారికి పంచడం, వారికి ఇవ్వటం, ఆ బైబిల్ని పంచడం ద్వారా వారికి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన మన భారతదేశానికి వచ్చినప్పుడు భక్త్ సింగ్ అంకుల్తో కలిసి హెబ్రోను ప్రార్థనా మందిరంలో ఆయన పరిచర్య చేశాడు. హెబ్రోను ప్రార్థనా మందిరంలో అనేక సార్లు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఆ హెబ్రోన్ ఆధారంగా చేసుకుని అనేక ప్రాంతాల్లో దైవజనులు భక్త్ సింగ్ అంకుల్ సహకారంతో ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయనకు ఒక బృందం ఉంటుంది. మీరు గుంటూరు వెళ్తే గుంటూరులో కూడా ఓఎం బుక్స్ స్టాల్ ఉంది అక్కడ. అర్థమైందా? ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని ఆయన దేవునిలోకి నడిపించాడు. ఆ తర్వాత ఆయనకి 85 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో, ఏమైపోయాడో చాలా మందికి తెలియలే. ఆయనకు అనేక మంది మెయిల్స్ పెడతా ఉన్నారు. ఆ సమయంలో తెలిసింది ఏంటంటే ఆయనకి 85 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చిందంట. ఆయన తన దేశానికి వెళ్ళిపోయాడు. క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆయన మరణ పడక మీద ఉన్నాడు. మరణ పడక మీద ఉన్నప్పుడు అందరూ కూడా అయ్యో గొప్ప దైవజనుడికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది అని చెప్పి అందరూ బాధపడతా ఉంటే ఆయన అందరికీ ఒక సమాచారాన్ని పంపించాడు. నాకు ఈ వ్యాధి వచ్చిందని చెప్పి ఎవరు కూడా బాధపడొద్దు, మీరు నా యొక్క స్వస్థత కొరకే ప్రార్థన చేయమాకండి. ఎందుకంటే 85 సంవత్సరాలు దేవుడు నన్ను బ్రతికించాడంటే దేవుడు నాకు చాలా ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నా ఆశ ఏంటంటే నేను త్వరగా చనిపోయి నా ప్రభువుని కలుసుకున్న ఆశ ఒకటి ఉంది. అయితే నేను చనిపోయిన తర్వాత ఈ పరిచర్య ఆగిపోకూడదు. నేను చనిపోయిన తర్వాత ఈ పరిచర్య ఇంకా అనేక ప్రాంతాల్లో కొనసాగించబడే విధంగా మీరు ప్రార్థన చేయండి. అంతేకాదు, నేను ఒక చోట 1,00,000 బైబిళ్ళు మాత్రమే పంచాలనుకున్నాను. అయితే ఆ ప్రాంతంలో 80,000 బైబిళ్ళు మాత్రమే పంచాను. ఇంకా 20,000 బైబిళ్ళు పంచలేకపోయాను. అలాంటి ప్రాంతంలో ఆ బైబిళ్ళు పంచేటటువంటి వారిని దేవుడు లేవనెత్తాలని ప్రార్థన చేయండి అని చెప్పేసి, తన యొక్క ఆరోగ్యం కొరకై ఎవరు ప్రార్థన చేయొద్దు, తన యొక్క అనారోగ్యం కొరకై, తన యొక్క స్వస్థత కొరకై ఎవరు కూడా ప్రార్థన చేయొద్దు, నా యొక్క పరిచర్య కొరకే ప్రార్థన చేయమని ఆయన అందరినీ కోరాడు. అంతేకాదు, ఆయన మొన్న ఈ మధ్యనే ఏప్రిల్ 14వ తేదీన 2023 సంవత్సరంలో ఆయన మరణించాడు. ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన పరిచర్య ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన పరిచర్య ఏంటంటే ప్రతి ప్రాంతానికి వెళ్ళి ప్రతి జాతి ప్రజలకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, అనేక మందికి బైబిల్ను పంచటం, అనేక మందికి సువార్త కార్యపత్రికలు ఇవ్వటం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచర్య అభివృద్ధి పొందడానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక ఆత్మలు రక్షించబడి సంఘంలో చేర్చబడటానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు స్థాపించబడటానికి కారకుడు ఎవరంటే జార్జి వర్వర్ గారు. దేవుడు ఆయన అంతగా వాడుకున్నాడు. అయితే ఈ జార్జి వర్వర్ అనేటటువంటి ఈ ఒక్క యవనస్తుని రక్షణ కొరకై కన్నీటితో ఒక మహిళ ప్రార్థన చేసింది. ఏం పేరు ఆమె పేరు? ఏం పేరమ్మా? డోరతీ క్లాప్ అనేటటువంటి ఆ మహిళ ప్రార్థన చేసింది. 15 సంవత్సరాలు ఆ యవనస్తుని యొక్క రక్షణ కొరకే ప్రార్థన చేసింది. ఆ యవనస్తుడు గొప్ప దైవజనుడిగా మారాడు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే,
ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తూ ఉన్నావు, కనీసం నీ ఇంటిలో ఉన్నటువంటి యవనస్తుల కొరకే నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయలేకపోతున్నావు, వారిని క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నావు, వారికి వాక్యాన్ని చెప్పలేకపోతున్నావు, వారిని మందిరానికి పంపించలేకపోతున్నావు, వారిని పరిచర్య చేయడానికి ప్రోత్సహించలేకపోతా ఉన్నావు. కనీసం నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ కుటుంబంలో ఉన్న వారి రక్షణ కొరకై నువ్వు ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు. ప్రతి కుటుంబంలో నుంచి ఒక సమూయేలు లాంటి వాడు లెగవాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక దావీదు లాంటి వారు లెగవాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక దానియేలు లాంటి భక్తుడు లేవాలి, ప్రతి కుటుంబం నుంచి భక్సింగ్ అంకుల్ లాంటి గొప్ప దైవజనులు లేవాలి. అలాంటి వాళ్ళు లేవాలంటే అలాంటి తల్లులు కూడా ఉండాలి, అలాంటి తల్లివిగా నీవు ఉండాలి, అలాంటి ప్రార్థన భారం నీకు ఉండాలి. అర్థమైందా? విసుగక్క నిత్యము ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? స్వస్థతల కోసం, అప్పుల కోసం కాదు ప్రార్థన చేయాల్సింది. ఒక వ్యక్తి మారు మనసు కొరకే నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. ఒక వ్యక్తి రక్షణ కొరకే ప్రార్థన చేయడం నేర్చుకో. 15 సంవత్సరాలు ప్రార్థన చేసింది ఆమె. కనీసం నువ్వు ఒక వ్యక్తి కోసం, కనీసం నీ ఇంట్లో ఉన్నటువంటి నీ బిడ్డల రక్షణ కొరకైనా కనీసం 1 సంవత్సరమైనా ప్రార్థన చేసావా? కన్నీటితో ప్రార్థన చేసావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? ప్రార్థన చేయకపోగా దేవుని మీద నిందలు, ప్రార్థన చేయకపోగా దేవుని మీద అలగటం, మందిరం మీద అలగటం, అందుకే మన జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. జార్జి వర్వర్ అనేటువంటి దైవజనుడు చనిపోయేటప్పుడు ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు. ఏంటంటే, ఆ దైవజనుడు క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణ పీడితుడై మంచం మీద ఉండగా ఆయన చూడటానికి వెళ్ళాడంట. అయితే ఆయన ముఖంలో కొంచెం కూడా భయం లేదు, కొంచెం కూడా దుఃఖం లేదు, కొంచెం కూడా దిగులు లేదు, సంతోషంతో ఉన్నాడంట. ఆయన ముఖం ఒక వ్యాధిగ్రస్తుని ముఖంలాగా లేదంట. ఎందుకై ఎంత సంతోషంగా ఉన్నావంటే ఆయన అంటాడంట, నేను త్వరగా నా ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళబోతున్నాను, ఈ వ్యాధి నన్ను ఏం చేసింది అని అన్నాడంట. ఈ రోజుల్లో మనకు ఒక చిన్న వ్యాధి, అది తలనొప్పి కావచ్చు, లేకపోతే జ్వరం కావచ్చు, లేకపోతే మోకాల నొప్పులు కావచ్చు, ఇంకేదైనా అనారోగ్యం కావచ్చు. ఒక చిన్న వ్యాధి వస్తేనే మనం ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం, మందిరం నిర్లక్ష్యం చేస్తాం, వాక్యం నిర్లక్ష్యం చేస్తాం, దేవుని నిర్లక్ష్యం చేస్తాం. మన జీవితంలో అద్భుతాలు జరగాలని మాత్రం కోరుకుంటాం. అర్థమైందా? కానీ దేవుడు అలాగా అద్భుతాలు చేయడు, అలాగా ఆశీర్వాదాలు ఇవ్వడు. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలి అంటే మన నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏముండాలో తెలుసా? విశ్వాసము ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు మన నుంచి కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజైనా ఆ విధంగా ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకో. నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు నీ కుటుంబంతో కలిసి, అలాగే నువ్వు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క బిడలతో కలిసి కనీసం నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపూర్వకంగా తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయటం మొదలు పెడతాడు. అర్థమైందా? అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. దయచేసి అందరూ లేచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచినట్లయితే